హలో ఎవ్రీవన్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మా ఇంట్లోకి ఒక కొత్త దోశ తవా తీసుకున్నానమాట. చాలా రోజులు అయిపోయిందండి నాన్ స్టిక్ వదిలేసి. మళ్ళీ నేను ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నాను. ఎందుకు ఏంటనేది వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న కంపెనీ ఏంటంటే హాకిన్స్ అండి. హాకిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. ఎప్పుడైనా సరే మీరు హాకిన్స్ చూడండి, ఎక్కువగా ప్రమోషన్స్ కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరనమాట. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్? ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దోశ తవ్వ చూసారు కదా ఎంత ప్రీమియం లుక్ ఉందో. దీని మీద నేను దోశలు వేస్తుంటే ఆ ఫీలే వేరేగా ఉందన్నమాట. అసలు ఇప్పటి వరకు నేను 2 క్యాస్ట్ ఐరన్ పెనాలే వాడాను. బట్ గోయింగ్ ఆన్ ఫర్దర్ ఏంటి అని అంటే, క్యాస్ట్ ఐరన్ కొంచెం అలా స్టిక్కీగా అవుతూ ఉండడం మొదలుపెట్టింది. సో దీన్ని అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి అయితే ఈ దోశ తవ్వ తీసుకున్నాను అనమాట. ఇది 33 సెంటీమీటర్స్ దోశ తవ్వ. యూజువల్గా ఏంటంటే మనకి 30 సెంటీమీటర్స్ ఉంటుంది కదా, చాలా లార్జ్ కెపాసిటీతో వస్తుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ కమింగ్ విత్ 4.8 mm థిక్నెస్లో వస్తుంది. మనకంటే మన దోశ పెనం అంత మందంగా ఉంటుంది. వీటిని ఏంటని అంటారంటే, నాన్ స్టిక్ అనే దానికన్నా హార్డ్ అనోడైజ్డ్ తవాస్ అంటారనమాట. చాలా హార్డ్గా ఉంటుంది, నాన్ స్టిక్ కోటింగే. కానీ మనం ప్రాపర్గా యూస్ చేసి, అంటే టెంపరేచర్ కరెక్ట్గా యూస్ చేసి కరెక్ట్ స్పాచులస్తో తిప్పితే ఖచ్చితంగా 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. మనకి ప్రతి దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ చెప్తారండి అందరూను. ఇది వాడకూడదు, అది వాడకూడదని. ఏదైనా సరే నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, ప్రాపర్గా యూస్ చేస్తే గనక ఏదైనా అంటే పద్ధతిగా వాళ్ళు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలా వాడితే గనక మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. మనం క్లీన్ చేసే దగ్గర నుంచి కూడా ఒక స్పాంజ్ పెట్టి నీట్గా, అంటే స్క్రాచెస్ పడకుండా నీట్గా రుద్దుతూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను కాబట్టి స్పాంజ్, అంటే గ్రీన్ కలర్ స్క్రబ్ కాకుండా స్పాంజ్ స్క్రబ్తో జస్ట్ అలాగా చిన్న డిష్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఫ్యాక్టరీస్లో తయారవుతాయి కదా, సో ఆ మెటల్ తాలూకా ఇది డస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఖచ్చితంగా దేన్నైనా ఇలా క్లీన్ చేసే మనం వాడుకుంటాం కదా. నేను ఇంతవరకు వాడిందైతే పీజన్ బ్రాండ్ నుంచి వాడానమాట. పీజన్ బ్రాండ్లో 30 సెంటీమీటర్స్ దోశ తవా తీసుకున్నాను. అండ్ ఆల్సో ఒక రోటీ కోసం అని చెప్పేసి 26 సెంటీమీటర్స్తో ఒకటి తీసుకున్నాను. రెండు కూడా బాగానే వచ్చేసాయండి. అది ఒక 2 ఇయర్స్ వాడిన తర్వాత ఎక్కువగా స్టిక్కీ అవ్వడం మొదలుపెట్టాయన్నమాట. మధ్యలో నాన్ స్టిక్, అంటే అక్కడ చూసారు కదా ప్యాచెస్గా వచ్చేసి కొంచెం బాగా స్టిక్కీగా అవడం స్టార్ట్ అయింది. సో నేను అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి హాకిన్స్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ పర్చేస్ ఫ్రమ్ హాకిన్స్. నేను ఏ ప్రోడక్ట్ చూసినా హాకిన్స్లో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. నేను అయితే కొత్త బ్రాండ్స్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య కాలంలోనైతే బెస్ట్ ప్రీమియం క్వాలిటీవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అని వెయిట్ చేసి కూడా తీసుకుంటున్నాను అనమాట. సో నా షాపింగ్ చేసే విధానాన్ని నేను కంప్లీట్గా మార్చుకున్నాను. ఏదైనా సరే, అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇది అయితే 2 ఇయర్స్ వారంటీలో వస్తుంది కదా. సో మనం 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఇచ్చిన స్పాచులాతో నీట్గా క్లీన్ చేసుకుంటూ వాడితే మనకి ఏ ఇష్యూ ఉండదండి నాకు తెలిసి. ఈ మధ్య కాలంలో మా పిల్లలిద్దరికీ నేను లంచ్ బాక్స్ అనేది 7:30 కల్లా ఇవ్వాలన్నమాట. సో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ 2 ప్రిపరేషన్ చేసేయాలి. మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా దోశ తినడానికి ఇష్టపడతారనమాట. నేను మార్నింగ్ అయితే ఈ దోశ కొంచెం నాకు అదృష్టం ఉండాలి అన్నట్టుగా అయిపోయింది. దోశ పెనం మీద నుంచి కూడా వస్తుందా రాదా అన్నట్టుగా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక దోశ తవ తీసుకుందాము, నాన్ స్టిక్కి వెళ్దామా, మళ్ళీ క్యాస్ట్ ఐరన్కి వెళ్దామా అని చెప్పేసి. బట్ దిస్ టైమ్ ఐ టుక్ అ ఛాన్స్ టు గో విత్ a good non-stick pan with a గుడ్ రేటింగ్ అండ్ ఫ్రమ్ అ నైస్ బ్రాండ్. అది హాకిన్స్ అనమాట. ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తానండి. చూసారు కదా, దోశ పెనం మీద వేయగానే ఆటోమేటిక్గా అదే మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైనా సరే తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. యాజ్ యూ నో, నాన్ స్టిక్ ఎప్పుడు కూడా తక్కువ ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను దీని మీద పొడి దోశ వేస్తున్నాను అనమాట. ఈ దోశ పొడి మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో నేను ఎప్పుడైనా దోశ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పొడి వేస్తూ ఉంటాను అనమాట. పల్లి చట్నీతో చాలా అంటే చాలా బాగుంటుంది. టు బీ హానెస్ట్, స్పాచులతో పని లేకుండా ప్లేట్ మీదకి ఇంకా అలా చేత్తో ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ దీనికి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. మనం దోశ వేసిన తర్వాత ఒక్కసారి ఈ పేపర్ నాప్కిన్తో, అంటే టిష్యూ పేపర్తో కానీ పేపర్ నాప్కిన్తో కానీ ఇలా ఒక్కసారి తుడిచేసి మళ్ళీ కొంచెం ఆయిల్, అంటే లైట్ ఆయిల్ వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా ఓకే, ఇలా వేసి నెక్స్ట్ దోశ వేసుకుంటే కనుక మనకి ఎవ్రీ దోశ కూడా చక్కగా నాన్ స్టిక్గా వచ్చేస్తుందండి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చిల్ అండ్ బాయ్ అండి.